'ట్రిపుల్ ఆర్' మూవీ తర్వాత 3 సంవత్సరాలైతే వెయిట్ చేశాను 'రామ్ చరణ్' అన్న సినిమా చూడనందుకు. అండ్ ఆ సినిమా అయితే ఫ్లాప్ అయిందని చెప్పచ్చు. అండ్ ఇప్పుడు చేస్తున్న మూవీ వచ్చేసి 1 మూవీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక చిన్న డైరెక్టర్ తోటి కానీ 100 కోట్లయితే కొట్టాడు ఆ మూవీ తోటి. అండ్ అయినా కూడా ఇన్ని ఉన్నా కూడా మన 'పెద్ది' మూవీకి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు 130 కోట్లు పెట్టి అన్ని లాంగ్వేజ్‌లకు గాను 130 కోట్లు కొట్టయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే కొనుక్కుంది భయ్యా. అండ్ 3 సంవత్సరాల్లో ఒకటే సినిమా రిలీజ్ చేశాడు. ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయింది. అండ్ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఒక్క సినిమా తీసిన డైరెక్టర్ అయినా కూడా 30 కోట్లు పెట్టి కొనుక్కుందంటే నెట్‌ఫ్లిక్స్ ఎవరి వల్ల భయ్యా? అది అక్కడ మన 'రామ్ చరణ్' అన్నను చూసి మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని చూసి. ఎందుకంటే 'రామ్ చరణ్' అన్న ఫ్లాప్ సినిమాలు కూడా ఎక్కువ కోట్లు కలెక్ట్ చేస్తాయి కాబట్టే ఓటీటీకి 130 కోట్లు అయితే ఇచ్చి ఓటీటీ రైట్స్ అయితే నెట్‌ఫ్లిక్స్ అయితే కొనుక్కుంది. అండ్ నెట్‌ఫ్లిక్స్ మన ఓటీటీ రైట్స్ 'పెద్ది' మూవీ ఓటీటీ రైట్స్ కొనుక్కోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ వచ్చేసి తోపు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అన్నమాట వరల్డ్ వైడ్‌గా. అండ్ 'పెద్ది' మూవీ వాళ్ళు కూడా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళతోటి డీల్ కుదుర్చుకోదు అందుకోసమే మూవీని మార్చ్‌లో అయితే రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్‌లో రిలీజ్ చేయాల్సింది. ఎందుకంటే ఇది గ్లోబల్ వైడ్‌గా రీచ్ కావాల్సిన సబ్జెక్ట్ అంట. అందుకోసమే మూవీని మార్చ్‌కి అయితే పోస్ట్‌పోన్ చేశారు భయ్యా. అండ్ 'పెద్ది' ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. ఇండియాలో ఒక మూవీ ఓటీటీ రైట్స్ 130 కోట్లు కొనుక్కున్నది ఇదే ఫస్ట్ టైం భయ్యా. 'పెద్ది' కొత్త రికార్డ్స్ పాత రికార్డ్స్ బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడని చెప్పచ్చు. అండ్ ఎంతమంది 'పెద్ది' మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి మూవీ లవర్స్.